వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. చెంచు మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. చిన్నారి ఆరోగ్యంపై ఆరా. నెలవారీ టీకాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మన్ననూరులో శుక్రవారం నాడు సాయంత్రం నిర్వహించిన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చిన చెంచు మహిళలను జిల్లా కలెక్టర్ సాదా సీదాగా పలికిరించారు. వారి సమస్యలను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను కలిసేందుకు వచ్చిన ఓ మహిళల్లో ఒకరు తన చిన్నారితో రావడం గమనించిన కలెక్టర్ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి వయసుకు అనుగుణంగా అన్ని రకాల టీకాలు వేయించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో టీకాలు ప్రాధాన్యత ఎంతో కీలకమని వివరించారు. ప్రభుత్వ వైద్య శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత టీకా కార్యక్రమాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా చెంచు మహిళలతో మాట్లాడిన కలెక్టర్ వారి జీవన పరిస్థితులు, సంక్షేమ అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలు ప్రస్తావించిన అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, చిన్నారుల ఆరోగ్యం మరియు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తమ మానవీయ దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గిరిజన కుటుంబాల సంక్షేమం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై ఆయన చూపిన చొరవను స్థానికులు అభినందించారు. కలెక్టర్ ఆప్యాయతతో పలకరించిన సమస్యలను విన్న తీరు చెంచు మహిళల్లో విశ్వాసాన్ని పెంపొందించిందని స్థానికులు చెబుతున్నారు. మన్ననూరు గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని మన్ననూరు రైతు వేదికలో గృహ నిర్మాణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ గృహ నిర్మాణం పథకానికి వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సహకారం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాల్లో నాణ్యత, పారదర్శకత, సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఇంద్రమ్మ గృహాల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం ఇన్ఛార్జ్ జిల్లా హౌసింగ్ పిడి గోపాల్ నాయక్ తో కలిసి లబ్ధిదారులకు మంజూరైన గృహాల వద్దకు వెళ్లి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మన్ననూరులో సెమీవాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న గృహాలను సందర్శించిన కలెక్టర్ నిర్మాణ నాణ్యత, పనుల వేగం, సాంకేతిక ప్రమాణాలు, లబ్ధిదారులకు అందుతున్న సహకారం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం మన్ననూరు రైతు వేదికలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో మంజూరైన 3500 ఇందిరమ్మ గృహాల నిర్మాణ పురోగతిని, రెండో విడత లబ్ధిదారులకు ఎంపికైన ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీలోగా లబ్ధిదారుల పూర్తి వివరాలను కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి నిజంగా అర్హులైన కుటుంబాలకు గుర్తించాలని, ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికే పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల వివరాలను ప్రత్యేకంగా స్వీకరించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ గృహ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, హౌసింగ్ శాఖ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దృష్టి పెట్టలేదని చెప్పి మనకి సార్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఫేజ్ 1లో మనకి ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరైనవి. దాంట్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు మీ అన్ని గ్రామ పంచాయతీలకు నంబరింగ్ అలాట్ చేస్తూ శాంక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ చాలా శాంక్షన్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. కట్టుకోకుండా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏం కారణాలు చెప్తున్నారు? మా ఇంట్లో మా కోడలు ప్రెగ్నెన్సీ ఉండేని, మా ఇంట్లో పెళ్లి అయిందని, మా ఇంట్లో ఫలానా బాధ్యతలు ఉన్నాయని, అవి రకరకాల మూఢనమ్మకాలతో ఇప్పటికీ కూడా మొదటి ఫేజ్ లో ఇప్పటికీ కట్టుకోవడం లేదు. మనకి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నవి. మనము పంచాయతీ కార్యదర్శి ద్వారా సర్వే చేసినప్పుడు
దాంట్లో 3 రకాల లిస్టులు, L1 లిస్టు, L2, L3 అని చెప్పుకున్నాము. L1 వచ్చేసి పూరెస్ట్ ఆఫ్ ది పూర్, హౌస్ అవసరం ఉన్నవాళ్ళు, ప్లాట్లు ఉన్నవాళ్ళు అని చెప్పి ఒక క్రైటీరియా చేసుకున్నాము. L2 వచ్చేసి వాళ్ళు ఎలిజిబులే అయినప్పటికీ వాళ్ళకి ల్యాండ్ లేదు, వాళ్ళకి కట్టుకోవడానికి ప్లేసెస్ లేదు, భూములు లేవు అని చెప్పి L2 చేసుకున్నాము. L3 వచ్చేసి మనము మీరు చేసిన సర్వేలో ఎలా వచ్చిందంటే ఆల్రెడీగా ఆర్సీసీ ఉన్నవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, 4 వీలర్స్ ఉన్నవాళ్ళు, మన ప్రజాపాలన దరఖాస్తులో ఏదైతే నమోదు చేశారో దాని ప్రకారంగా చాలా మంది L3లో ఉన్నారు. ప్రభుత్వం ఏం చేసిందంటే మొదటి ఫేజ్లో L1కి బాగా ఫోకస్ చేయండి. L1 అంటే అర్హులు ఉండి ప్లాట్ కానీ భూమి కానీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫోకస్ చేయండి అని చెప్తూ 100% ఈ హట్ జ్యువెలరీస్ వాళ్ళను కవరప్ చేయమని చెప్పారు. పూరి గుడిసెలు లేని తెలంగాణగా మారాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏది హట్ జ్యువెలరీ ఫ్రీ తెలంగాణ అంటే ఇంకా మనం ఎక్కడ చూసినా పూరి గుడిసెలు కనిపించదు అనే కాన్సెప్ట్లో మనం వెళ్ళినాము. కానీ చాలామంది మరి మీ సర్వే అనుకోవచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చినటువంటి ఇందిరమ్మ కమిటీ వాళ్ళ డిసిషన్ కావచ్చు, చాలా మంది లెఫ్ట్ ఓవర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.